రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఉంటున్న కళ్యాణి గారి ఇంటికి వచ్చాం. ఇదండి కళ్యాణి గారి ఇల్లు. మరి వెళ్దామా? పదండి. మీలో కళ్యాణి గారు ఎవరు? నేనేనండి. దాక్కుంటున్నారు ఏంటండి? ఏం దాక్కోట్లేదు. సరే నాకే వావ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండ్ మీ వెల్కమ్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ అది ఇంప్రెస్ చేసింది ఏంటంటే చూసారు కదా జీ మీ ఇంటి విందు, అలాగే పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓ బొట్టు పెడుతున్నారా? థ్యాంక్ యూ. సో మరి అందరం కలిసేమో చక్కటి విందు కూడా మేము మరి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీ చేతి వంట. మరి వెళ్దామా అండి? రెడీ? పదండి అయితే. మీ ఇల్లు చాలా అంటే చాలా బాగుందండి కళ్యాణి గారు. సో ఇంత బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంతకీ మీ టేస్టా లేకపోతే మీ హస్బెండ్ టేస్టా ఇది? మా ఇద్దరిది కాదండి, మా పెద్ద బాబుది. మీ పెద్ద బాబుదా? ఓకే. సో ఇంత డిజైన్ ఇంత నీట్గా ఉండడం కారణం మీ పెద్ద అబ్బాయి అన్నమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తారండి. నాకు 3 బాబులు. ఓకే అండి, పక్కన ఎవరో కూర్చున్నారు, వారితో కూడా మాట్లాడదాము. హలో అండి. హలో. మీ పేరేంటి? లీలావతి. లీలావతి గారు కళ్యాణి గారు ఏమవుతారు మీకు? కూతురు. ఓకేనండి. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? రమాదేవి. రమాదేవి. కళ్యాణి గారు ఏమవుతారు? రమాదేవి గారు. అత్తయ్య. హాయ్ అండి. హలో. మీ పేరేంటి? సావిత్రి. సావిత్రి, మంచి పేరు అనమాట సావిత్రి అంటే. ఏంటి మీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు పక్క నుంచి ఏదో అంటున్నారు. ఆడపడుచు అవుతుందండి, తను గుచ్చుతుంది, అందుకని మీ చేతి కూడా గుచ్చిస్తున్నాను. ఎలా ఉంటారు ఏంటి? అబ్బో మీరు ఆన్ స్క్రీన్ ఇద్దరు గుచ్చుకుంటున్నారు అంటే ఇంకా ఆఫ్ స్క్రీన్ ఇంకెలా ఉంటారు అనిపిస్తుంది. చాలా బాగుంటాం. వెరీ గుడ్. ఇంకా 2 పిల్లలండి, అమ్మాయి అబ్బాయి, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. మా వారు బిజినెస్ చేస్తారు. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? కల్పన అండి. కల్పన. ఓకే కల్పన గారు మీరేం చేస్తుంటారు? నేను మొన్నటిదాకా జాబ్ చేశాను, ఎంకామ్ చేశానండి. ఈ మధ్య మానేశాను. ఎందుకు మానేస్తారు జాబ్? మ్యారేజ్ అయిందండి రీసెంట్లీ, 1 మంత్ అయింది మ్యారేజ్. మ్యారీడ్ అనమాట. ఓకే, ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ మీకు? చాలా బాగుంది. చాలా బాగుందా? మాధురి గారు మీకోసం కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఉండండి. ఉంటానండి. నేను తీసుకొస్తాను. కూర్చోండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. అవును, నాకు కూల్ డ్రింక్ ఇచ్చి సరిపెట్టేశారు, మరి విందన్నారు అదెక్కడ? తయారు చేద్దామండి, మీరు కూల్ డ్రింక్ తాగినాక. మనం తయారు చేద్దామా? సరే అయితే ఏ వంటలు తయారు చేస్తారు? అక్కడికి వెళ్ళి నేర్చుకుందాం అయితే. ఓకేనా? సరే అయిపోయిన తర్వాత మనం వెళ్దాం అయితే. సరే వెళ్దామండి మరి. సరే. ఓకే, సో ఇక్కడ రెడీ చేశారనమాట. అవునండి. మన విందుకి వంటలే బాకీ. 2 వంటలు అన్నారు చెప్పేసి కదా. సో మరి ముందుగా మాకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? నూనె వంకాయ. స్టార్ట్ చేస్తారా? దానికి కావాల్సిన పదార్థాలు చేస్తాను. వంకాయలు, ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు, చింతపండు రసము, పోపు దినుసులు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం. ఓకేనండి. సో కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? స్టవ్ వెలిగించి. మరి దీని గురించి ఏదో ఉంది, ఇదే మనం చెప్పాలి కదా. ఇదేంటిది అసలు? నూనె వంకాయ కావాల్సిన మసాలా అండి. మసాలా. ఇది ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి మనం? నూనెలో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఫ్రై చేసి మిక్సీ చేయాలి. అప్పుడు ఇలా పొడి ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంతో వంట చేస్తున్నారు కాబట్టి ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఓకే అండి? ఓకే. ఓకే, మరి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇది. మరి స్టవ్ ఆన్ చేసుకుందాం అయితే. సరే. ఏం చేయాలి ఇప్పుడు? బాండి వేడెక్కినాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలా? అవునండి. ఎంత పడుతుందండి ఆయిల్? కొంచెం ఎక్కువే పడుతుందండి, 3-4 స్పూన్స్ వేయాలి. ఓకే. సో మనకి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కినట్టుంది. తర్వాత ఏం చేయాలి? పోపు దినుసులు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు. ఉల్లిపాయ అంతా వేసేయచ్చు అంటారా? వేయచ్చు.
మరి ఈ నూనె వంకాయ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అమ్మ వంట అనమాట, అమ్మ చేతి వంట. సో ఈ రోజు మనం కళ్యాణి గారి చేతి వంట రుచి చూడబోతున్నాం అనమాట. తర్వాత వచ్చిన తర్వాత వంకాయలు వేయాలి. ఇట్లా కట్ చేసుకుని వంకాయలు. ముందుగానే మనం కట్ చేసుకుని పెట్టుకున్నారు. మరి వంకాయలు మనం ఇలా కోసుకున్నాం కదా, కొంచెం టైం పడుతుందేమో కదండి ఫ్రై అవడానికి కూడా. మూత పెట్టుకుందామా? ఇలా ఎంతసేపు ఉంచాలంటారు? ఒక 5 minutes ఉంచాలి. ఓకే, దీని సంగతి చూద్దామా అండి ఎంతవరకు వచ్చిందో. సరే, మూతి ఎంతవరకు వచ్చిందంటారు? ఇది అయిందండి, అయిపోయినట్టేనా? సో వంకాయలన్నీ బాగా ఉడికిపోయండి. నెక్స్ట్ ఏం చేస్తారు? చింతపండు రసం పోయాలి. చింతపండు రసం వేసి, చింతపండు రసం తర్వాత స్పూన్ ఇస్తాను. టేస్ట్ కోసం సాల్ట్ అండి. సాల్ట్, బెల్లం వేయాలండి. బెల్లం కూడా వేస్తాం కదా. టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు బెల్లం వేసాం మనము? తీయగా పుల్లగా. సో ఇప్పుడు ఇది కరగాలన్నమాట బెల్లం. ఇది బెల్లం కరిగినాక మసాలా వేయాలి. బెల్లం కరిగాక వేసుకోవాలా? ఓకే, కొంచెం మసాలా పొడి వేయాలి. ఓకే, అంతా కలిసిపోయిందండి. సో బెల్లం కూడా కరిగిపోయి ఇందులో మిక్స్ అయిపోయింది. మనకి ఏం చేద్దాం? అయిపోయినట్టేగా? అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి అంతే. ఓకే ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్ అది ఇస్తారా? కొంచెం మీరే తీసేయండి. ఇంకా మనం గార్నిష్ చేసుకోవాలి. దీని ఫ్లేవర్ చూస్తుంటే ఇక్కడే తినాలనిపించేస్తుందండి. టైం ఉంది, ఇంకో వంట ఉంది కదా మనకి విందుకి. సో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేస్తున్నారు. చాలా బాగుంది. నూనె వంకాయ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూడండి. నూనె వంకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, బెల్లం, ధనియాలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, వంకాయలు, చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకున్న వంకాయలు వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి వంకాయలు ఉడికిన తర్వాత చింతపండు రసం, తగినంత ఉప్పు, బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ వేయాలి. మరో 3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నూనె వంకాయ రెడీ. కళ్యాణి గారు, నూనె వంకాయ కర్రీ మాత్రం చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇంకా టేస్ట్ చేయదు కదా, డైరెక్ట్ బిందులో చేద్దాం కదా అది. మరి రెండో వంట ఏం పరిచయం చేయబోతున్నారు? పన్నీర్ బాల్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. గరం మసాలా పౌడర్, అజ్నమోటో, ఉప్పు, కారము, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పౌడరు, గసాలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పన్నీర్ తురుము, టమాటా ముక్కలు, నూనె, నువ్వులు, జీడిపప్పు, కార్న్ఫ్లోర్, పుదీనా. ఓకే అండి, మరి ఈ వంట స్టార్ట్ చేయబోయే ముందు ముందుగా ఏమన్నా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటారా? చేసుకోవాలండి. ఏంటంటారు? ఉల్లిపాయ ముక్కలు, టమాటా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ఇదే కదా? ఇదేనండి. ఓకే, సో చూసారు కదండి, ఈ వంటకి ముందు మనము టమాటా అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలాగ మనం పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇంకా నువ్వులు, గసాలు, కాజు 3 పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ఎక్కడ ఉంది? ఇదేనా? ఇదే. ఓకే, సో అలాగే మనం ఇందాక చూసాం కదా, ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే నువ్వులు, గసగసాలు, ఇంకా కాజు, ఈ 3 కూడా మనం పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి 2 రెడీగా ఉంటేనే మనము కూర చేయగలం, అంతే కదండి? ఓకే, మరి తర్వాత ఏం చేద్దాము? స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఆయిల్ వేసుకోవాలి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తాం అనమాట. ఎంత పడుతుంది అంటారు? 2 స్పూన్స్ వేసుకుంటే 2 స్పూన్సా?
సో నిజంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే కాసేపు అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది, దానికే మనకి నోట్లో వాటర్ వచ్చేస్తుంది. తర్వాత గరం మసాలా పౌడర్ ఇదిగోండి. మనం మామూలుగా ఏంటంటే కూర ఆల్మోస్ట్ అయిపోయింది అంటున్న టైంలో మనం వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏంటి, గరం మసాలా అయితే ఏంటి. కానీ ఇది ఫ్రై చేయాలి, ఇది ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్లోనే వేసుకోవాలంట. తర్వాత అండి కారం కారం కూడా వేసేసుకుందాం. స్పైసీగా తింటారా మీరు? ఓకే, నార్మల్గా స్పైసీగానే బాగుంటుందండి. అవునా? కొంచెం సాల్ట్ కూడానా? ఓకే. తర్వాత ఏం వేస్తున్నారు? ఉల్లిపాయ టమాటా పేస్ట్ కదా, వేసేయండి. అన్ని పేస్ట్లతోటే ఉంది కదండి వంట అంతా, కూర. నువ్వులు, గసాలు, జీడిపప్పు పేస్ట్. ఓకే, సో మనం ఇందాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు, గసగసాలు, కాజు పేస్ట్ అది కూడా వేసేసుకోవచ్చు. ఈ లోపల మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవడం బెస్ట్ కదండి, సో ఆ పని అవుతుంటుంది. మీరు ఇది కలుపుతూ ఉండండి. ఆయిల్ డీప్ ఫ్రై కదండి, అంత ఎక్కువ పడుతుంది అనమాట. ఇంకా కూర ఎంత ఉంటుంది అంటారు? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అయిపోయినట్టేనండి. బాల్స్ తయారు చేసుకుని బాల్స్ తయారు చేసుకుని ఇందులో మిక్స్ చేసేసుకుంటే అయిపోయినట్టే. బాల్స్ ఇందులో మునుగుతాయి కదండి, మునిగేటట్టే ఫ్రై చేసుకోవాలి, సరిపోతుంది కదా. దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. లాస్ట్లో ధనియా పౌడరా? సో ఇది అయిపోయింది. ఓకే అండి, సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా, ఈ లోపల మనం అయితే బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. సరే. ఓకే, అండ్ పన్నీర్ తురుముతో కదా. తర్వాత ఓన్లీ పన్నీర్ బాల్స్ చేసి సరిపోతుందా, ఇంకా అందులో ఏమైనా మిక్స్ చేసుకోవాలి? మిక్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి. తగినంత కారము, అంటే ఉప్పు కారం ఇందులో కూడా వేసుకోవాలి, పట్టాలి కదా. కార్న్ఫ్లోరా, ఉప్పు. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా. ఇంకా ఉన్నాయి, గరం మసాలా కూడా. గరం మసాలా, అజినమోటో. ఓకే, మైదా పిండి. ఇవి ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి? ఇది 1 స్పూన్ వేసుకోవాలండి. అంతే, అంటే జస్ట్ బాల్ లాగా చేసి. సో ఇప్పుడు ఏం చేయాలి? పుదీనా ఒకసారి పట్టుకోండి. పుదీనా కట్ చేసుకున్న పుదీనా. ఓకే, సరిపోతుందంటారా? సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా బాల్స్ లాగా తయారు చేస్తాను. నేను కూడా హెల్ప్ చేయను మీకు. సో బాల్స్ చేసుకుని ఇందులో డైరెక్ట్గా వేసేసుకుందామండి. ఓకే, సో అలా మీరు చేసేస్తూ ఉండండి, నేను వేసేస్తూ ఉంటాను. ఇవి ఇందులో వేసిన తర్వాత బ్రేక్ అయిపోవడం అలాంటివి ఏముండదండి. ఇవి ఎంతసేపు ఫ్రై అవుతాయంటారు? తొందరగా అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఇవి తీసి ఇందులో షిఫ్ట్ చేసి అంతే. మరి మీరు ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తానండి. ఇంక స్టవ్ ఆన్ చేసుకుని అవసరం లేదండి, ఇంకా అయిపోయినట్టు. మీ చేతి వంకి ఈరోజు నేను రుచి చూసి వెళ్తాను. థ్యాంక్ యూ. ఓకే, తిన్నాక చెప్పండి, నేను బాగుంది అంటాను చూడండి. చెప్పండి. ఓకే, మరి రెడీ అయిపోయిందండి. ఇంకా మనం చేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే. ప్రిపేర్ చేయాలనుకున్న వంటలు 2 ప్రిపేర్ చేసేస్తున్నాం. ఇంకేంటండి మిగిలింది? భోజనం చేయటం. అంతే కదా, దాని గురించి వెయిట్ చేస్తున్నాను. మీకు ఆకలి వేస్తుంది కదా, నిజం చెప్పండి. ఓకే, అయిపోయింది. టమాటో, అలాగే ఉల్లిపాయలు, కీరా. మరి ఇంకెందుకండి ఆలస్యం? సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఒకసారి వ్యూయర్స్ కి చెప్పేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో. ఓకే వ్యూయర్స్, చూసారు కదా పన్నీర్ బాల్స్ కర్రీ, ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ బాల్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్,
గసాలు, నువ్వులు, కాజు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, గరం మసాలా పౌడర్, మైదా పిండి, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్, అజనమోటో, పుదీనా, ధనియాల పొడి. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేయాలి. వేగిన తర్వాత కారం, ఉప్పు వేయాలి. కాసేపటి తర్వాత ఉల్లిపాయలు, టమాటాలతో చేసిన పేస్ట్ వేయాలి. తర్వాత నువ్వులు, గసగసాలు, కాజుతో చేసుకున్న పేస్ట్ వేయాలి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలపాలి. తర్వాత నూనె బాగా తేలే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పన్నీర్ తురుము తీసుకుని దాంట్లో కారం, కార్న్ఫ్లోర్, ఉప్పు, గరం మసాలా, అజనమోటో, మైదా పిండి, పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి బాల్స్ లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ప్యాక్ చేసుకున్న పన్నీర్ బాల్స్ ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ బాల్స్ ని ముందుగా తయారు చేసిన కర్రీలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కీరా, క్యారెట్, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ బాల్స్ కర్రీ రెడీ. కళ్యాణి గారు ఇంకా ఆలస్యం ఎందుకండి, 2 రెసిపీస్ రెడీ చేసేసుకున్నాం. ఇంకా పదండి ఎందుకు. ముందు చేసిన రెసిపీ నూనె వంకాయ తెచ్చే. రెడీయా? రెడీ. ఓకే. ఓకే, సో రెసిపీస్ రెడీ అయిపోయినాయి. రండి భోజనం చేద్దాం. ఏమేం ప్రిపేర్ చేశారు మా గురించి? క్యాబేజీ చట్నీ. ఇప్పుడు టేస్ట్ చేయలేదండి. నెక్స్ట్ ఇదేంటి? చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. ఇది ముద్దపప్పు. ముద్దపప్పు. ఇది మనం చేసిన నూనె వంకాయ. మీరు వడ్డించుకోండి. ఇది పన్నీర్ బాల్ కర్రీ కదా. ఆకు నిండిపోయిందండి. పూరి. పూరి. సో నన్ను స్టార్ట్ చేయమంటారా? అందరూ పెట్టేసుకున్నారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, మీరు కూడా కూర్చోండి, అందరూ కలిసి తిందాం. రెడీనా? స్టార్ట్ చేయండి అందరూ. ఇన్ని కర్రీస్ వేసారు, పూరిలోకి ఏది బాగుంటుంది? అన్నీ బాగుంటుంది. అన్నీ బాగుంటాయా? ఓకే అండి, పూరి తినేసాను. రైస్ కావాలి, నేను పెట్టుకుంటా. కళ్యాణి గారు మరీ ఎక్కువ పెట్టేస్తారు. మొత్తం విందు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చెప్పాలంటే పెద్ద లిస్టే ఉందన్నమాట. మెయిన్ పర్టికులర్గా మీరు మా వ్యూయర్స్కి పరిచయం చేసిన నూనె వంకాయ, అలాగే పన్నీర్ బాల్స్ ఫ్రై, 2 అంటే చాలా బాగుంది. మరి ఇంత చక్కటి భోజనం పెట్టినందుకు మెనీ థ్యాంక్స్ అండి మీకు. వెల్కమ్ అండి. కళ్యాణి గారు చెప్పండి. నిజంగా మీ విందు చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉందండి. అన్ని చాలా చక్కటి వంటకాలు కూడా పరిచయం చేశారు మా వ్యూయర్స్ గురించి. మరి ఇంత చక్కటి విందు నాకు పెట్టినందుకు, అలాగే చక్కటి వంటకాలు మా వ్యూయర్స్కి నాకు పరిచయం చేసినందుకు జీ తెలుగు మీ ఇంటి విందు తరఫు నుంచి మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ అండి. థ్యాంక్స్. జీ తెలుగు ప్రోగ్రాంలో వంటలు చేసి చూపెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చపాతీలు మృదువుగా కమ్మగా రావాలంటే ఇదో చిట్కా. మనం పదే పాలు కాసే పాలు గిన్నెలో చపాతీ ముద్దను వేసి బాగా మద్దన చేస్తే చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. పాల మిశ్రమం కలవడం ద్వారా చపాతీలు మరింత మృదువుగా, మరింతగా టేస్ట్గా కూడా ఉంటాయి. నచ్చింది కదా? మీరు కూడా ఫాలో. రేపటి మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.